విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ్, రఘులు కనిపించకుండా పోయారు. వారు హాస్టల్ నుంచి తప్పించుకుని పరారైనట్లుగా తెలుస్తోంది. మహారాణి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్స్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ్, రఘులు కనిపించకుండా పోయారు. వారు హాస్టల్ నుంచి తప్పించుకుని పరారైనట్లు తెలుస్తోంది. మహారాణి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్స్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ్, రఘులు కనిపించకుండా పోయారు. వారు హాస్టల్ నుంచి తప్పించుకుని పరారైనట్లుగా తెలుస్తోంది. మహారాణి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్స్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తిక్, చరణ్ తేజ్, రఘులు కనిపించకుండా పోయారు. వారు హాస్టల్ నుంచి తప్పించుకుని పరారైనట్లు తెలుస్తోంది. మహారాణి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్స్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.